ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఇప్పటికి దేవాదులకు 5 సార్లు టూర్కి వచ్చింది. సరే, ఓసారి మాంసం తినొచ్చు, ఓసారి చికెన్ తినొచ్చు, ఓసారి రొయ్యలు తినొచ్చు, ఒకసారి చేపలు తినొచ్చు, ఓసారి పందికూర కూడా తినొచ్చు, అది వేరే మ్యాటర్. కానీ నిజం చెప్పాలి, 5 సార్ల దేవాదుల సమీక్షించినటువంటి మంత్రులకు సోయున్నదా? అసలు దేవాదుల ఆయకట్టు మీద పరిజ్ఞానం ఉన్నదా? ఒక 5 నిమిషాల పాటు ఓపికగా సమీక్షించేంత ఓపిక ఉందా? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట గంటకు అదే మాట మాట్లాడగలిగే స్థిరత్వం వాళ్ళలో ఉన్నదా? శుద్ధబద్ధాలు. ఇవాళ అడుగుతున్నామండి, మీరు జూన్ 1కు నీళ్ళు ఎత్తాలి, జూన్ 1 నుంచి అక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నది, ఎల్నినో ఉండదని చెప్పి 6 నెలల ముందు శాస్త్రవేత్తలు చెప్పినప్పుడు ఈ ప్రభుత్వం ఏం బీకింది? నీళ్ళెత్తుకునే సోయి లేదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేసిండు? అలా పర్సంటేజ్ రావు కాబట్టి, టెండర్లు గిండలు అయితే పర్సంటేజ్ అలా రావు కదా, నీళ్ళ మీద దృష్టి పెడితే అలా రావు కదా. 50 రోజులు లేటుగా ఎత్తింది కాక ఇలా 12 టీఎంసీల నీళ్లు వరంగల్ రైతులు ఇలా నష్టపోయింది. ఇప్పుడు ఇవాళ 40,000 ఫ్లో ఉంది, 40,000 క్యూసెక్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే 20,000 క్యూసెక్లే పోతుంది, 10 మోటార్లు ఒకసారి ఆన్ చేస్తే ఎట్లెత్తుతారా ఆ మాత్రం తెలియదు హరీష్ రావు గారికి అంటాడు. పొంగులేటు అది అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది అంటాడు. అది వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ. బుద్ధి ఉండే మాటలేనా? 4,000 క్యూసెక్కులు మాత్రమే మొత్తం 10 మోటార్లు ఏకకాలంలో నడిస్తే 4,000 క్యూసెక్కులు మాత్రమే, ఇంకా 16,000 క్యూసెక్కులు ఫ్లో ఉంటుంది. ఇలా 40,000 క్యూసెక్కులు అయింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ఎడతెరిపి లేని తీవ్రమైనటువంటి వర్షం వస్తుంది. ఆ సమాచారం అన్న ఈ ప్రభుత్వానికి ఉందా? ఒకటే డిమాండ్ బీఆర్ఎస్ది, కన్నెపల్లి వెంటనే ప్రారంభించాలి, దేవాదుల 10కి 10 మోటార్లు వెంటనే ప్రారంభించి ఎత్తాలి. లేటు గల కారణాలు కోల్పోయిన 12 టీఎంసీల వల్ల పంటలు ఎండిపోతే కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. కరెక్టే. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు గారికి అవగాహన లేదు అనేటువంటి వాణి సోయింది, బుద్ధి ఏంది, అది బుద్ధిమాన్యం అందామా మరొకటి అందామా వేరు. కానీ అల్టిమేట్ ఏంటంటే వాళ్లకు పర్సంటేజ్ మీద ఉండే, భూముల మీద ఉండే, కన్స్ట్రక్షన్ కంపెనీల మీద ఉండే, కాంట్రాక్ట్ పనుల మీద ఉండే, హాయం రోడ్ల మీద ఉండేటువంటి అవగాహన ఇరిగేషన్ మీద వాళ్ళకు లేదు. ఒకడు అంటాడు, పేరెందుకని, ఏకకాలంలో ఒకసారి మోటార్లు నడతాయి అంటాడు. మేమంటాను బడివే జూన్ 1 నుంచి ఫ్లో ఉంది కదా, 1,00,000 క్యూసెక్కులు ఫ్లో ఉన్న టైం నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కటిగా నడపాలి మోటారు. వెరీ గుడ్. మరి 50 రోజుల నుంచి 10 మోటార్లు ఎత్తే సోయలేదా? ఇదేనా అవగాహన? హరీష్ రావు గారికి లేని వీళ్ళకున్నది ఇదేనా? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత ఇలా తప్పుకోవడానికి లేదండి. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా మాట్లాడిండ్రు, మళ్ళంటున్నాం. వాళ్ళు చెప్తేనే నార్లు పోసిళ్ళు, వాళ్ళ సబ్సిడీ విత్తనాలు ఇస్తేనే ఇలా నార్లు పోసిళ్ళు, ఇలా నాట్లేస్తాళ్ళు. ఈ నాట్లేసే టైంలో మేము సాగునీళ్లకు సుక్క నీళ్ళు ఏమంటాను. వరంగల్ పాత జిల్లా మొత్తం, రాష్ట్రమంతా వేరు. ఆ సబ్జెక్టులో మేము పోవట్లేదు. మేము వరంగల్ జిల్లా బీఆర్ఎస్ బాధ్యులుగా మేము ఏమంటున్నామంటే, నువ్వు చెప్పినావు కదా నీళ్ళు ఇస్తున్నాని, నువ్వు చెప్తేనే కదా. నువ్వు కలెక్టర్లను పెట్టి, ఎమ్మెల్యేలను పెట్టి 7 రకాల వరిధాన్యాన్ని బస్తాలు పంపిణీ చేసినావు కదా నువ్వే. ఇంకా చేస్తున్నానండి. ఇంకా రైతు వేదికల దగ్గర బోనస్ ఆశ పెట్టి 7 రకాలకు దించినటువంటి 7 రకాలు కూడా కొంటాళ్ళు. ఇష్టం లేకపోయినా రైతులు బోనస్కు ఆశపడో, ఇబ్బందులుండో. ఇప్పటి కూడా అక్కడ వాటర్ లెవెల్స్ ఒకసారి చూస్తే 71 మీటర్ల పంప్ హౌస్లో 71 మీటర్ల వాటర్ లెవెల్ ఉంటే సరిపోతుంది. 10 మోటార్లు ఏకకాలంలో నడుస్తాయి. ఈ నిమిషానికి 75 మీటర్లు ఉంది, 75 ఉంది, 78 నౌ.
నిన్నటికి ఆడికి పెరిగింది కదా. నిన్న 75, అలా 78 మీటర్స్ పంప్ హౌస్ లెవెల్. 71 మీటర్లు ఉంటే 10 మోటార్లు నడుస్తాయి. ఇంకెవరికి అవగాహన లేదు, హరీష్ రావు గారికి లేదని మాట్లాడడానికి సోయి ఉండాలి. వత్తరా దేవాదుల మా నాయకత్వం వస్తుంది, వాళ్ళు రమ్మన్న అదే 3 మంత్రులు వచ్చి ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఇప్పుడు. బ్యారేజ్ 83, సమక్క బ్యారేజ్ నౌ 83 మీటర్స్ లెవెల్ బ్యారేజ్. 6.94 టీఎంసీల వాటర్ నిల్వ కెపాసిటీ, బ్యారేజ్ ఫుల్ లెవెల్ ఉంది. పోంగ 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో పోతుంది. ఇది ఈ నిమిషాన్ని జరుగుతూ ఉన్నది. 6 గేట్లు ఎత్తిళ్ళు. థ్యాంక్ యూ అన్న.